సిటీలో నిలిపివేసిన ప్రాంతాల్లో వెంటనే మెట్రో పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. సైఫాబాద్ మెట్రో భవన్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. చారిత్రక కట్టడాల పేరుతో పనులు ముందుకు సాగనీయడం లేదని నేతలు విమర్శించారు. ప్రభుత్వం కావాలనే పనులు ఆపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. కేవలం చాటుమాటు ఒప్పందాల కోసం చారిత్రాత్మక కట్టడాల పేరు మీద అడ్డం పెట్టి వాళ్ళ నుంచి ముడుపులు తండుకోవాలని చెప్పి కేసీఆర్ గారు ఈ విధంగా చారిత్రాత్మక కట్టడాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ని కూలుస్తా అంటాడు. ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి, వెంటనే మెట్రో రైలు పనులను వేగవంతం చేసి ప్రజలకు అందియాలని చెప్పి మనం చేసుకుంటాం.